అందరికీ నమస్కారం. ఇది నా ఫస్ట్ వీడియో. కంటెంట్ క్రియేషన్ రీబిల్డ్ చేద్దామనే జర్నీ నుంచెల్లి. సో, ఫస్ట్ స్టోరీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో నేను చెప్తాను. అది లాక్‌డౌన్‌లో 2020లో నాకు కంటెంట్ క్రియేషన్ అంటే ఇంట్రెస్ట్ ఉండదు యాక్చువల్‌గా. ఆ టైంలో క్రాంతి వ్లాగర్‌ది ఫ్యాక్ట్స్ కావచ్చు, లైక్ రియల్ ఆర్ ఫేక్, లైక్ అతను చెప్పే కొంచెం జియో పొలిటిక్స్ అట్లా ఇట్లా కొంతమంది కంటెంట్ క్రియేటర్స్ జర్నీ చూసి కొంచెము నాకు కూడా ఇంట్రెస్ట్ అనిపించింది. సో, అప్పుడు నా దగ్గర లైక్ రెడ్మీ ఫోన్ ఉండేది 6ఏ. రూ. 6,000 ఎంతో ఉంటది. ఇప్పుడనే అంటే నేను ఐఫోన్‌లో షూట్ చేస్తున్నాను అనుకోండి. 16 ప్రోలో కొన్నాను. సో, అప్పుడు ఆ టైంలో నేను లాక్‌డౌన్‌లో కొంచెం ఫ్రీ ఉన్నా కాబట్టి కంటెంట్ క్రియేట్ చేద్దామని చెప్పేసి ఫ్యాక్ట్స్ అట్లా. సో, ఫస్ట్ ఏం చేసినా అంటే గూగుల్‌లో కొన్ని ఫ్యాక్ట్స్ సెర్చ్ చేసి వాటిని స్క్రిప్ట్ రూపంలో ఒక బుక్‌లో మొత్తం రాసుకున్నాను. రాసుకొని నెక్స్ట్ అది లైక్ ఎవరు లేని రూమ్‌లో కూర్చొని అప్పుడు మైక్ ఏమి ఉండదు. ఇప్పుడంటే ఈ హోల్ ల్యాండ్ మైక్ వాడుతున్నది కొంచెం కాస్ట్‌లీ 12,000ది. బట్ అప్పుడు మైక్ ఏం లేదు కాబట్టి నార్మల్‌గా మనకి వైర్ హెడ్‌సెట్ ఉంటది కదా! సో, ఫోన్‌కి అది వైర్ హెడ్‌సెట్ పెట్టుకొని డోర్ లాకేసుకొని ఫ్యాన్ బంద్ చేసుకొని లైక్ ఆ స్క్రిప్ట్ అంతా నేను రికార్డ్ చేసేవాడిని. అప్పుడు సౌండ్ నాయిస్ ఉండేదనుకో మళ్ళీ ఏదో అడ్డమైన యాప్‌లనో, వెబ్‌సైట్‌లనో యూజ్ చేసి సౌండ్ అంతా క్లీన్ చేసేటోళ్ళము. స్టిల్ ఎఫెక్టివ్ వచ్చేది కాదు. ఆ తర్వాత ఇప్పుడు నేను మాట్లాడిన వాయిస్ ఏదైతే ఉందో అది, తర్వాత నేను రాసుకున్న ఫ్యాక్ట్స్ అన్నీ మాట్లాడి మళ్ళా గూగుల్‌లోకెళ్ళి దానికి సంబంధించిన ఇమేజెస్, జిఫ్ కంటెంట్, వీడియోస్ కంటెంట్ అవి డౌన్‌లోడ్ చేసుకొని ఆ ఫోన్‌లో టూ లైక్ ఎంత 4 జీబీ ర్యామ్ అనుకుంటా, 16 జీబీ స్టోరేజ్ అనుకుంటా. దాంట్లో వీడియో ఎడిట్ జేసి, మొత్తం ప్రాసెస్ జేసి అప్‌లోడ్ చేశాను. ఐ థింక్ నాకు అప్పుడు ఆ వీడియో మొత్తం స్క్రిప్ట్ రాసుకొని, వాయిస్ రికార్డ్ జేసి, ఎడిటింగ్ జేయనికి ఫస్ట్ వీడియో కాబట్టి నాకు లిటరల్లీ ఒక 6-8 అవర్స్ అయితే పట్టింది. అప్‌లోడ్ చేశాను. 300 వ్యూస్ వచ్చినాయి. మంచిగా అనిపించింది. అట్లనే సెకండ్ వీడియో కూడా అప్‌లోడ్ చేశాను నేను. ఆ తర్వాత నేను అప్పుడు సీఏ ప్రిపరేషన్‌లో ఉండేవాడిని ఆర్టికల్‌షిప్‌లో. సో, నాకెందుకో అది ఈ కంటెంట్ క్రియేషన్ జర్నీ సెట్ అవ్వదేమో నా ప్రిపరేషన్‌కి అని చెప్పేసి అప్పుడు ఆపేసాను. ఫస్ట్ టైమ్ అప్పుడు స్టార్ట్ చేశాను నేను. మళ్ళీ సెకండ్ టైమ్ నేను ఎప్పుడు కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేశానంటే, అది 2024 టైంలో నా సీఏ క్వాలిఫై అయ్యాక నేను ఓన్‌గా స్టార్ట్ చేశాను. సో, ఆ స్టార్టప్ జర్నీ మధ్యలో పర్సనల్ బ్రాండింగ్ చాలా ఇంపార్టెంట్ ఫౌండర్స్‌కి, ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి అని చెప్పేసరికి మార్కెట్‌లో ఒక బజ్ అయిపోయింది కదా! అట్లా. సో, సరే మనం కూడా బిల్డ్ చేసుకుందాం అని చెప్పేసి ఆ కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేద్దామని పర్సనల్ బ్రాండింగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ పెట్టడం స్టార్ట్ చేశాను. లైక్ నా ఒపీనియన్స్ షేర్ చేయడం, ఎక్స్‌పీరియన్సెస్ కావచ్చు, లెసన్స్‌ని. సో, నాకేమన్నా విషయాలు తెలిస్తే నేర్చుకున్నవి షేర్ చేస్తుండేవాడిని. అట్లా దగ్గర దగ్గర 100కి పైగా రీల్స్ పెట్టాను నా పర్సనల్ అకౌంట్‌లో. మళ్ళీ డ్యూ టు సమ్ కపుల్ ఆఫ్ రీజన్స్ వల్ల నేను ఆపేసాను. అప్పుడు సెకండ్ టైమా, మళ్ళీ థర్డ్ టైమ్ స్టార్ట్ చేశాను. అది అది గూడా లైక్ రీసెంట్‌గానే లైక్ నవంబర్ 2025 అరౌండ్‌లో లైక్ సౌరవ్ జోషిని ఇన్‌స్పైర్ అయ్యి లైక్ ఇట్లా వ్లాగ్స్ చేద్దామని జెప్పేసి అప్పుడు మళ్ళీ ఒక కొత్త యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ జేసి అందులో ఒక 3, 4 వ్లాగ్స్ అయితే క్రియేట్ చేసి పెట్టాను. మళ్ళీ ఆపేసాను. డ్యూ టు సమ్ పర్సనల్ రీజన్స్. మళ్ళీ ఫోర్త్ టైమ్ అంటే ఇది. ఇప్పుడు ఫోర్త్ టైమ్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా కంటెంట్ క్రియేషన్. ఇది ఎక్కడి దాకా వెళ్తదో కూడా నాకు కూడా తెలీదు. మధ్యలో ఆగిపోతదో కూడా తెలీదు. బట్ ఎందుకో స్టార్ట్ చేయాలనిపించింది. సో, మైక్ పెట్టేసుకొని, ఫోన్ తీసేసుకొని లైక్ లెట్స్ టాక్, లెట్స్ స్టార్ట్ అనిపించింది. సో, ఇది క్రియేట్ చేస్తున్నాను. ఇది నా ఈ ఛానెల్‌లో ఫస్ట్ వీడియో. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెంట్ క్రియేషన్ ఎందుకు క్రియేట్ చేయాలనుకుంటున్నా అంటే నాకు లైక్ ముందు నుంచెల్లి ఇంట్రెస్ట్ ఉంది అది. లైక్ ఏ కంటెంట్ మీద చేద్దామో నాకు కూడా క్లారిటీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్‌గా. లైక్ ఒక సెపరేట్ టాపిక్ అనో, నీష్ అనో బట్ ఐ కెన్ టాక్ సమ్ టాపిక్స్ ఆల్సో. బట్ ముందే నేనేం ప్లాన్, స్ట్రాటజీ ఆ టాపిక్స్ అనో, నీష్ అనో ఈ పెద్ద పెద్ద జార్గన్ వర్డ్స్, యూట్యూబ్ ఆల్గోరిథము అంతా ఏం ఆహ్, ప్లాన్ చేసుకోలేదు నేను. జస్ట్ ఫస్ట్ అయితే స్టార్ట్ చేద్దాము. ఆ తర్వాత ఓవర్ ద పీరియడే మనకి ఫిగర్ అవుట్ అవుతది. ఫస్టే అదా, ఇదా, ఇది పెడితే వ్యూస్ వస్తాయో రావో, అది పెడితే లైక్ తర్వాత బ్రాండ్ డీల్స్ వస్తాయో రావో, అరే మన తెలుగు మాట్లాడన్నా లేకపోతే ఇంగ్లీషా, ఇంగ్లీష్ అయితే గ్లోబల్ ఆడియన్స్ పాన్ ఇండియా, హిందీ అయితే మనకి హిందీ పెద్ద రాదనుకోండి. కొంచెం కొంచెమే తోడ ప్యాచ్ డైలాగ్ లాంటిది. మళ్ళీ తెలుగు అయితే ఆడియన్స్ తక్కువ ఉంటారేమో. ఈ లెక్కలన్నీ క్యాలిక్యులేషన్స్ అన్నీ అనిపించింది. మళ్ళీ పెట్టినా గానీ కన్సిస్టెన్సీగా ఉంటామా? ఉండమా? మనకున్న పంచాయతీలకి లైక్ వర్క్‌కి వాటికి వీటికి.
సో ఇట్లా ఆ థింగ్స్ అని అనిపించింది. సో ఫస్ట్ అయితే అట్లా ఓవర్ థింక్ చేయడం బంద్ చేసి ఫస్ట్ అయితే స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ ఒక వీడియో పెడదాము. ఆ తర్వాత చూద్దాము. లైక్ నెక్స్ట్ వీడియో పెడదాము. నెక్స్ట్ వీడియో లైక్ మనము ఆహ్, లైక్ ఫస్ట్ ఫ్లోర్‌లోనే ఉండి లైక్ గ్రౌండ్ ఫ్లోర్‌లోనే ఉండి లైక్ 100 ఫ్లోర్‌కి ఎట్లా పోవాలి అని ఆలోచించే బదులు ఫస్ట్ ఒక్కొక్క ఫ్లోర్ ఎక్కుతేనే కదా నెక్స్ట్ ఫ్లోర్ ఎట్లా ఎక్కాలో మనకు అర్థమవుతది. ఇన్నే ఉండి అరే లిఫ్ట్ మధ్యలో ఆగిపోతే ఎట్లా? జనరేటర్ లేదు. అరే పైకెళ్తామా లేదా? ఇవన్నీ థాట్స్ ఎందుకు? ఫస్ట్ అయితే ఒక్కొక్క మెట్టు ఎక్కుదాం కదా అనిపించింది. అందుకే ఆ ఉద్దేశం కొద్దీ ఈ ఫస్ట్ వీడియో నేను క్రియేట్ చేస్తున్నాను. చూద్దాం ఎలా ఉంటదో జర్నీ అనేది. ఓకే మరి.